హలో అండి, వెల్కమ్ టు ఇషి గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో మీకు చాలా రోజుల నుంచి చాలా షార్ట్స్ పెడుతూ ఉన్నాను. చిక్కుడుకాయలు పూత వచ్చింది, కాయలు స్టార్ట్ అయినవి అని చెప్పి, రీసెంట్గా పురుగులు కూడా వచ్చేసాయని చెప్పాను కదా. సో అవన్నీ రాగా మిగిలిన ఈ కాయలను నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు చూస్తున్నవి మొక్క చిక్కుడు అండి. పాదు చిక్కుడు ఆగస్ట్ నెలలో సీడ్స్ పెట్టాలన్నారు. సో అంతకంటే ముందు మనకి చిక్కుళ్ళు కావాలంటే మొక్క చిక్కుడే పెట్టాలి. వీటిని ఆల్ టైమ్ చిక్కుడు అని కూడా అంటారు. అయితే వీటికి రీసెంట్గా కొన్ని సంకుం పురుగులు అటాక్ చేశాయి. చాలా సంకుం పురుగులు అటాక్ చేశాయి. సో అప్పుడు నేను సాయిల్ అంతా మార్చాను. సో కొంచెం లేట్ అయిందనే చెప్పొచ్చు పూత రావడానికి. అంటే బలం సరిపోవాలి కదా తయారవడానికి. అండ్ తర్వాత వర్షాలు కదా, మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల మళ్ళీ మనము ఫర్టిలైజర్స్ అంటూ ఇస్తూ ఉండాలి. సంకుం పురుగులు బెడద వదిలిందిలే అనిపించి అనుకునేసరికి, కొంచెం రిలాక్స్ అయ్యేసరికి గొంగళ పురుగులు అటాక్ చేసావి. ఇంకా అవైతే మొక్క మొత్తం నాశనం చేసేసాయి. ఒక మొక్క అయితే కంప్లీట్గా పాడైపోయింది. ఇంకా తీసి దూరంగా పాడేశాను. అంటే ఆర్గానిక్గా పెస్టిసైడ్స్ కొట్టినా సరే వర్షం వల్ల అది సరిగ్గా పని చేయట్లేదు. ఇంకెందుకు, ఏదైనా ఒకటి ఉన్నా సరే ప్లాంట్స్ మొత్తం పాడైపోతాయని చెప్పి, అది మరూన్ కలర్ అనమాట చిక్కుడు ప్లాంట్. సో అది తీసి దూరంగా పడేశాను అనమాట. సో ఇవి లాస్ట్గా మనకి మిగిలినవి వచ్చినవి. తక్కువే వచ్చాయి, ఫస్ట్ టైం వచ్చాయి. ఇంకా మంచిగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.